హా, ఇక ఎలక్షన్ టైంలో నాయకులు ఏం పని చేస్తారు? ఇక ఒక ఆయన బట్టలు వింటాడు, ఒక ఆయన బాసలు తోముతాడు, ఒక ఆయన బజ్జీలు వేస్తాడు. నీ దండం పెడితే ఇట్లా చెప్పుకుంటే పోతే తిరగ పనులు చేస్తారు. ఆఖరికి ముడ్డు కూడా కడుగుతారు. ఎందుకంటే మన అవసరం కదా. ఇక మరి ఈ పెద్ద మనిషి ఏం పని చేస్తుండో చూడురు మీరే. వారే బా నీ దండం పెడితే బండి సంజయ్ అన్న భలే ఉపాయం చేసిండుగా. ఆహా, ఎందుకంటే మరి ఇక రేపో మాపో పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మరి చెడ్డపడ్డ వ్యవహారం చేస్తేనే కదా 4 ఇత్తులు రాలేదు. ఇక అందుకనే ఇక మరి చిన్న సన్న ఉపాయం చేయలేదు సారు. ఇక చూడురో నీ దండం పెట్టి కరీంనగర్లో ఇక పద్మాలయ నగర్లో శివాలయాన్ని ఎంత రామసక్కదనంగా శుద్ధి చేస్తుందంటే అమ్మ. ఇక మరి ఈ పాట ఈ రంగు గప్పుడు ఎక్కడ పోయిందో అని ఒకటే అనుకుంటున్నారట జనాలు. ఇక మరి గట్ట ఉంటుంది కథ. ఇప్పుడు ఏమైనా చేస్తారు, ఏం కావాలన్నా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఓట్లు కాబట్టి ఇక ఓట్ల ముందర గీ తతంగా ఎత్తుకుంటూ బండి సంజయ్ అని ఒకటే గగ్గోలు పెట్టి మొత్తుకుంటున్నా కరీంనగర్లో జనాలు. చూడు రే బండి సంజయ్ అన్న శివాలయంలో ఎంత రామ సక్కదనంగా శుద్ధి చేస్తుండో నీళ్ళతోటి. అవ పైపు వచ్చి చిన్నగా ఎట్ట కడుగుతుండో చూడు రే మీరే. ఇంకో గిట్లా ఉంటుందిలా. ఇక ఇదంతా హెచ్చోళ్ళు హెచ్చు తిరిగా పచ్చోళ్ళు పచ్చి తిరిగా. నిజంగానే బండి సంజయ్కి ప్రేమ అభిమానము అంత భక్తి ఉన్నోడైతే మరి గాబొద్దు గాయల గప్పుడు ఏం చేసిండు, గీయాల గీ పని ముంగటేసుకుండు. మాకెరికే ఈ కథ అంతా మాకెరికే అని ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడు అన్నోళ్ళ ఈ బండి సంజయ్ని.